హాయ్! హలో! వెల్కమ్ మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమైతుంది. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకొక కామెంట్ వచ్చిందండి. కామెంట్‌లో చెస్ట్ లూజ్ అనేది చూపించట్లేదు మేడం అని మెన్షన్ చేశారు. దానికోసం అని చెప్పి నేనిప్పుడైతే చెస్ట్ లూజు అనేది నేను మార్కింగ్ చేస్తున్నాను. మనకి నడుము లూజ్ ఎంతుందో చెస్ట్ లూజు సేమ్ అంతే వస్తుంది. కాకపోతే కొంచెమంతా 1 ఇంచ్ అనేది ఎక్స్‌ట్రా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి క్రాస్‌గా వేస్తాం కదండీ! ఫ్రంట్ భాగం అనేది. క్రాస్‌గా వేయడం వల్ల మనకి క్లాత్ అనేది సాగుతుందనమాట. సాగడం వల్ల మనకి చెస్ట్ లూజ్ అనేది సరిపోతుంది. మనకి బ్యాక్ వైపుకి ఇప్పుడు పై వైపుకి చూసేటప్పటికి ఎలా కనిపిస్తుందంటే బ్యాకు కింద వైపుకొచ్చేటప్పటికి ఈ పొడవు దగ్గరికి నడుము లూజ్ వచ్చేటప్పటికి తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుందనమాట. అలాగేం కాదండి. తక్కువగా ఉండదు. మనం ఎందుకంటే బ్యాక్ టక్స్ వేస్తాం కదండీ! టక్స్ వేయడం వల్ల మనకి బ్యాక్ వైపు క్రాస్‌గా అనిపిస్తుందనమాట. అయితే మనకేం చేయాలంటే కొంతమందికి కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకైతే మన మెజర్‌మెంట్ అనేది వాళ్ళ బ్లౌజ్ పట్టి మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. దానికోసం అయితే ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానని చూడండి. చూడండి ఇలాగ బ్లౌజ్ అనేది మనం వేసుకునే బ్లౌజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత కొంతమందైతే ఇట్లా చూసుకుంటారండి. లూజ్ ఎలా చూసుకోవాలనేది. ఇందులో అయితే మొత్తం ఖర్చుతో కలిపేసి వచ్చేస్తుంది. ఎందుకంటే మన ఫ్రంట్ భాగం అనేది సాగుతుందండి. అలా చూసినప్పుడు సాగుతుంది కాబట్టి మనకి ఎక్స్‌ట్రా వస్తుందనమాట. ఈ విధంగా ఫ్రంట్ భాగం మన ఫోల్డింగ్ చూడండి ఎక్కడైతే మనకి ఎక్స్‌ట్రా అయితే ఖర్చు మనం కుట్టినప్పుడైతే ఎక్స్‌ట్రా క్లాత్ అయితే ఎక్కడ లేదు కదండీ! సమానంగానే ఖర్చు అనేది ఉంది కదా! మనం బ్లౌజ్ పొడవు కూడా చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే సమానంగానే ఉంటుందనమాట. అది ఎందుకు అట్లా ఉంటుందంటే మనం క్రాస్ తీస్తామండి. ఫ్రంట్ భాగం అనేది క్రాస్ తీస్తాం కాబట్టి క్రాసు మనకి వేసుకున్నప్పుడు సాగుతుందనమాట. సాగుతుంది కాబట్టి మనకి చెస్ట్ లూజు మన బ్లౌజ్ ప్రకారం మనం కట్ చేసుకుంటం వల్ల అంటే మన వీపు అంటే నడుము లూజ్ ఉంటుంది కదండీ! నడుము లూజ్ ప్రకారమే మనము ఫ్రంట్ భాగం కూడా కట్ చేస్తాము. కొంతమందికి అక్కడ ప్రాబ్లమ్ వస్తుందండి. కొంతమంది హెల్తీ పర్సన్స్‌కనేది సరిపోదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఫ్రంట్ భాగం తీసుకున్నప్పుడు చూడండి కొంతమంది హెల్తీ పర్సన్‌కనేది మన బ్లౌజ్ అనేది మన నడుము లూజు ఎంత తీసుకున్నామో పై వైపుకి చెస్ట్ దగ్గర వచ్చేటప్పటికి అంత తీసుకుంటే వాళ్ళకనేది సరిపోదు కాబట్టి మనం ఏం చేయాలంటే చూడండి ఈ విధంగా మన బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. పొడవు చేసుకోవాలి. ఫస్ట్ లెంత్ ఎంతుందనేది చూసుకోవాలండి. లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. లెంత్ మనం ఖర్చు పై వైపున, కింద వైపున ఖర్చు కోసం గూడా మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కుట్టులో ఉంటుంది కదండీ! మన బ్లౌజ్ పీస్‌లో తీసుకుంటాం. మన బ్లౌజ్ క్లాత్ కుట్టింది తీసుకుంటే ఈ విధంగా అయితే మనం ఎక్స్‌ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే మనం చూడండి నేనైతే బ్లౌజ్‌తోనే మార్కింగ్ చేసి మీకు చూపిస్తున్నాననమాట. మీకు క్లారిటీగా అర్థం అవ్వడం కోసం చూపిస్తున్నాను. చూడండి. ఇక్కడి నుంచయితే మనము ఇది హార్మ్ రౌండ్ కోసమని మార్కింగ్ చేసుకుంటున్నాము. ఈ సైడ్‌లో ఎంత పొడవుందో అంత పొడవు మనం మార్కింగ్ చేసామనమాట. ఇప్పుడు టేప్‌తో కూడా కొలిసి చూపిస్తానండి. మనకి కరెక్ట్‌గా వస్తుందా లేదా అనేది చూడండి. ఇప్పుడేం చేయాలంటే ఇక్కడ చూడండి ఈ విధంగా మన షోల్డర్ అనేది చూసుకోవాలండి. చూడండి ఇక్కడ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఎలా చేయాలి? ఫస్ట్ మనం షోల్డర్ చూసుకోవడం కోసం కటింగ్‌లోకైతే వెళ్ళిపోతుంది కదా క్లాతు. కటింగ్‌లోకైతే ఎంత వెళ్ళిందనేది మనకు తెలీదు కదా! ఈ కొత్త వాళ్ళకైతే అర్థం కాదు కదా! వాళ్ళ కోసం నేనేం చేస్తున్నానో చూడండి. ఈ విధంగా సీదా అయితే మీరు బ్లౌజ్‌ని పెట్టుకోండి. బ్లౌజు మరి కటింగు అది సాగదీయకండి. మనం కటింగ్ ఎంతైతే తీసుకున్నామో అంతకి మనం మార్కింగ్ అని చేసుకోవాలి. 10 ఇంచులు ఉందండి. 10 ఇంచులని మనం ఏంది సగం చేయాలి. 10 ఇంచులు డబుల్ ఫోల్డ్ మీద సగం చేసుకోవాలి. సగం చేసుకుంటే ఎంతొస్తుంది? 5 ఇంచులు. 5 ఇంచులకి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ ఎంతుంది? 3 ఇంచులు. పావు తక్కువ 3 ఇంచులుంది. ఎందుకంటే మనకి అటు ఇటు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా క్లాత్. అది కూడా కలుపుకొని మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే పావు తక్కువ 3 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు చూడండి మన రౌండ్ ఎలాగా తీసుకోవాలి? ఫస్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోండి. మనం మార్కింగ్ చేసుకున్న దాని మీద నుంచి పెడితే ఎక్స్ట్రా వస్తుంది మనకి. రౌండ్ అనేది చూడండి ఎక్స్ట్రా వచ్చేసింది కదా! అలా కాకుండా మన ఖర్చులోకి కూడా వదిలేసి
కింద వైపుకి కొంచెం జరిపి ఈ పొడవుకి జరిపి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్‌గా వచ్చింది చూడండి రౌండ్ అనేది. ఇప్పుడు మనము కటింగ్‌లోకి ఎన్ని ఇంచులు తీసుకోవాలంటే 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. అలా 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, లూజ్ అయిపోతుంది. అటు ఇటు ఖర్చులోకి వెళ్ళిపోయింది కదా! ఖర్చులోకి వెళ్ళిపోవడం వల్ల మనకి షోల్డర్ అనేది జారడం కానీ, డ్రీప్ కానీ అయిపోతుంది. అలా కాకుండా మనం 2 ఇంచులకి మార్కింగ్ చేసుకొని కొంచెం అంతా ఎక్కువ తీసుకోండి సరిపోతుంది. చూడండి ఆర్మ్ రౌండ్ అయితే మనము పొడవైతే కొలుసుకున్నాం కదండి. బ్లౌజు సైడ్ పొడవైతే కొలుసుకున్నాం కదా! ఆ ప్రకారం మనమైతే ఎంత ఉందని చూసుకున్నాం. మనం రోజు మార్కింగ్ చేసుకునేది 5.5. ఇప్పుడు మీకోసం నేను ఆర్మ్ రౌండ్‌కి కొంచెం ఎక్స్ట్రా ఆర్ట్ అంటే చెస్ట్ లూజ్‌కి ఆర్మ్ రౌండ్ సీదా చూసుకోవాలన్నమాట. ఆర్మ్ రౌండ్ దగ్గర మనం 5 ఇంచులకి మార్కింగ్ చేసాం కదా! అక్కడి నుంచి మన చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మనం ఎలా మార్క్ చేసుకోవాలి, అలా చెస్ట్ లూజ్‌కి మనం అటు సైడు 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మార్క్ చేసుకోవాలి. కింద వైపుకి వచ్చేటప్పటికి సమానంగా మనం ఏ ఖర్చు అయితే పెట్టుకున్నాం, బ్లౌజ్ ఖర్చుగా పెట్టుకున్నాం కదండి. 10 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాం కదా బ్లౌజ్ నడుము లూజు వచ్చేటప్పుడు, దాంట్లోకి సమానంగా కలుపుకోవాలి. పై వైపు ఆర్మ్ రౌండ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక 1/2 ఇంచ్ మాత్రమే, 1 ఇంచ్ 1/2 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మనకి ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది టిచ్ చేసిన తర్వాత తిత్తులాగా వస్తుందనమాట. అంటే ఒక బెలూన్ లాగా వస్తుంది సంక దగ్గర, అంటే ఆర్మ్ రౌండ్ దగ్గర ఆర్మ్ రౌండ్ దగ్గర వచ్చేటప్పటికి ఒక బెలూన్ లాగా వస్తుంది. అలా రాకుండా ఉండటం కోసం మనం కొంచెం అంతే ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుందండి. అప్పుడైతే మనకు అలా బెలూన్ లాగా రాదనమాట. దానికోసం ఈ చిన్న చిన్నవి అంటే నన్ను కామెంట్లో అడిగారండి. దానికోసం మీకు కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనము బ్లౌజ్తోని కొలతలు తీసుకోవాలంటే ఫస్ట్ అయితే చూడండి, నేనైతే లూజ్ చూస్తున్నాను ఎంత ఉందో. లూజ్కి అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు పొడవు మార్కింగ్ చేసుకోవాల్సింది. ఈ షార్ట్ హ్యాండ్స్ అండి. షార్ట్ హ్యాండ్స్ అంటే మనకి 6 ఇంచులే ఉంటుంది. ఇది చిన్నగా ఉంది అనమాట. 6 ఇంచులకి మార్కింగ్ ఉంది. మనకి ఇందులో అయితే ఫోల్డ్ అవుతుంది కదండి. ఫోల్డ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి, 1 ఇంచ్కి మనం ఇక్కడ ఒక గీత అయితే కుట్టుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి 1 ఇంచ్కి మనం కింద వైపున వదిలేసి పై వైపున హ్యాండ్ పొడవు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్ లూజ్ అంటే డౌన్ తీసుకుంటాం కదండి. డౌన్ తీసుకునేటప్పుడు చూసుకోవాల్సింది చూడండి, ఇక్కడి నుంచి ఎంత పొడవు ఉందనేది పై నుంచి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ మనం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దానిపై నుంచి ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే డౌన్ తీసేటప్పుడు మనం 3 ఇంచులు ఖచ్చితంగా అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు 1 ఇంచ్ కింద వైపు వదిలేసాం కదా, అది మనం పై వైపు కూడా తగ్గుతుంది కాబట్టి 3 ఇంచులకి మనం హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మనం హ్యాండ్ రౌండ్ అనేది గీసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఇలాగా నిదానంగా గీసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత మనం ఇక్కడ మన హ్యాండ్ లూజు ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ విధంగా లైన్లు అయితే కొట్టుకోవాలి. కొట్టుకున్న ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి హ్యాండ్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదైతే మన బ్లౌజ్లో ఎంత పొడవు ఉంది, ఎంత లూజ్ ఉంది అనేది మాత్రమే ఈ హ్యాండ్ సరిపోతుందండి కరెక్ట్గా. ఇప్పుడు ఏం చేయాలంటే మన ఫ్రంట్ భాగం తీసుకోవడం కోసం అండి, ఫ్రంట్ భాగం ఎలా తీసుకోవాలనేది నీట్గా, అంటే మనకి చెస్ట్ లూజు అది మనం సరిపోవట్లేదు అంటే చెస్ట్ లూజ్ చూపించట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు ఇది మనము చెస్ట్ లూజ్ కూడా కలుపుకొని మార్కింగ్ అయితే చేసుకున్నాము. బ్యాక్ పార్ట్ అయితే చెస్ట్ లూజ్ కూడా తీసుకొని మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ విధంగా అయితే మనం తీసుకోవాలి. 2 ఇంచులకి మన పై వైపుకి బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డ్ చేయాల్సి ఉంటుందండి. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, చేసుకున్నాక ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పై వైపుకి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, ఈ విధంగా కొలతలు అయితే తీసుకోవాలని బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా ఇప్పుడు మనం దీని చుట్టూ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి బ్యాక్ పార్ట్ చుట్టూ మనం నీట్గా మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా చూడండి ఇక్కడ మనం ఎక్కడ కూడా ఎక్స్ట్రా అనేది పెట్టట్లేదు. ఇక్కడెక్కడ ఎక్స్ట్రా అనేది మనము గీయలేదనమాట. అంటే చెస్ట్ భాగానికి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కడ మనం తీయట్లేదు. బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటున్నాం.
ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనమైతే చూడండి ఈ విధంగా గీత కట్టుకున్నాము. ఫ్రంట్ భాగం రౌండ్ కోసం అంటే ఫ్రంట్ భాగం నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 6 ఇంచులకి కరెక్ట్‌గా ఉందండి. చూడండి ఈ విధంగా 6 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం ఇక్కడ క్రాస్ తీసుకోవడం కోసం ఏం చేయాలి, 4 ఉక్సులు అనేది లెక్క పెట్టుకోండి. చూడండి 4 ఉక్సుల దగ్గర 4వ ఉక్సు దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్లౌజ్ కొలతతోటి కట్ చేసుకునే వాళ్ళైతే ఈ విధంగా కట్ చేసుకోండి. 4 చూడండి 4 ఉక్సులు ఉన్నాయి కదా, 4వ ఉక్సు దగ్గరికి మార్కింగ్ అనేది కింద వైపు నుంచి పై వైపుకి మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఈ విధంగా కప్స్ అనేది మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి కప్స్ మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత చూడండి సేమ్ మన రోజు 12 ఇంచులు పెట్టుకుంటాం కదా, కరెక్ట్‌గా అంతే ఉందండి. చూడండి ఖర్చులో కలుపుకొని 12 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ చూసుకుంటున్నాం చూడండి ఈ విధంగా. చూడండి ఇక్కడ వరకే ఉంది. ఖర్చుతో కలుపుకొని ఇక్కడ వరకే ఉంది. మనం కొంచెం హెల్తీ పర్సన్స్కి ఎలా తీసుకోవాలి, ఎక్స్ట్రా 1½ ఇంచు పై వైపున ఆర్మ్ రౌండ్ దగ్గరే తీసుకోవాలి. కింద వైపుకి వచ్చేటప్పటికి మనము బ్యాక్ పార్ట్ ఎక్కడ మనం నడుము లూజ్ ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు కలిపేసుకోవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? అర్థమైందని అనుకుంటున్నానండి. ఇలాగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ భాగం అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి నీట్గా ఈ విధంగా మనం ఫ్రంట్ భాగం అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి మన ఆర్మ్ రౌండ్ లోతు కూడా అనేది ఇందులో తీసేసుకున్నాం అనమాట. మనకి ఈ ఫ్రంట్ భాగంలో ఏం కట్ చేసేది లేదండి. చూడండి నీట్గా పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట. ఇప్పుడైతే మనం ఏం చేయాలి, షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. షేప్ బెల్ట్ పొడవు వచ్చేటప్పటికి చూడండి కింద నుంచి 3 ఉక్సుల వరకు మన లెంత్ అనేది ఎంత ఉందో చూసుకోండి. చూడండి 3.5 ఉక్సుల వరకు ఉంది. ఈ లెంత్కి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలాగే కట్ చేసుకోవాలి. ఫస్ట్ టేప్ పెట్టి కొలవండి ఎంత ఉందనేది చూడండి. ఖచ్చితంగా 3 ఇంచులు అయితే ఉంది. 3 ఇంచులకు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలాగ చూడండి షేప్ బెల్ట్ అనేది మనం ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసుకున్నామా, అన్ని పీసెస్ అయితే వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఏం రావాలి, దీంట్లో నడుం బెల్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే చూడండి ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మనము 1½ ఇంచ్కి అయితే నడుం బెల్ట్ కట్ చేసుకోవాలి. వీటిలో అయితే క్రాస్ పీసులు అనేవి తీసుకోవాల్సి ఉంటుందండి. చూడండి మీకు చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్, దీంట్లో ఫ్రంట్ భాగం వచ్చేటప్పుడు చూడండి ఇక్కడ 1